నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కూటమి పాలనలో రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుందన్న ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. కొప్పోలులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. ప్రకాశం భవనంలో బాధితుల నుండి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ రాజాబాబు, పలువురు జిల్లా అధికారులు. సమస్యల పరిష్కారంలో ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా పనిచేయాలని ఆదేశం. ఆస్తి కోసం బాబును పథకం ప్రకారం హత్య చేసినట్లు బాబుమర్దిపై కేసు నమోదు. 4 నిందితులు అరెస్టు, పరారీలో ఉన్న 2 నిందితులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమంపై ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పాల్గొన్నారు. ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఒంగోలు పరిధిలోని కొప్పోలు 10వ డివిజన్లో జరిగిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ప్రజలు హారతలు పట్టారు. ఇంటింటికి వెళ్లిన సందర్భంగా ప్రతి ఒక్కరూ తమకు ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలాలు అందుకున్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. నగరపాలక సంస్థ అధికారులతో వెంటనే చర్చించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. నగరపాలక సంస్థ అధికారులు 10వ డివిజన్లో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, ఇంకా సమస్యలు ఉన్నాయని వివరించారు. ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, ఎంసీఏ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు, నగర పార్టీ అధ్యక్షులు మదన్, 10వ డివిజన్ అధ్యక్షులు దాసరి నరేష్, మాజీ సర్పంచ్ రఘుపతి, మహిళా నాయకులు పసుపులేటి సునీత, నాలం నరసమ్మ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విస్తారంగా వర్షాలు కురిసి తెలంగాణ పాడి పంటలతో విలసిల్లాలని కాంక్షిస్తూ ప్రభుత్వం వర్ణయాగం నిర్వహిస్తోంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ విజయ విహార్ ప్రాంగణంలో తెల్లవారుజామున ఆది పూజ నిర్వహించి యాగక్రతువును ప్రారంభించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు యాగంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే పూర్ణాహుతి కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు యాగక్రతువులో పాల్గొనున్నారు. भ्यो ये दिव्येषां वर्षविषवस्तेभ्यो नमः स्वाहा
नमो रुद्रेभ्यो ये दिव्येषां वर्षविषवस्तेभ्यो नमः निचाद्य संकल्पित वरुणयागाक्षे शुभकर्मणि त्वं ब्रह्मा भव ब्रह्मण इदम ते स्वाद्यमधिश्रित्य ज्वलता तृणेन अधोगामिन्या दीप्त्या आज्ये प्रतिफले वर्षविषवस्तेभ्यो नमः हस्तक्षभ्यो रथकारेभ्यस्तवो नमः नमो रुद्रेभ्यो ये दिव्ये महाप्रज्ञादि महानदीनां जल संपूर्ण सिद्ध्यर्थं पौष्टिक सिद्ध्यर्थं स्त्रीणां यतीनां कन्यकानां सौशीलाद्य शोभनगुणाभिः वृद्ध्यर्थं बुद्ध्वाहार्थं विद्यमानानां कुमाराणां घोर ऋषिः शंकरशनमूर्ति स्वरूपो ज्योत्सावादित्यः परम पुरुषः स एष रुद्रो देवता अग्निकृतद्रमायामिष्टागायागो शतरुद्रीये हवने विनियोगः सकलस्य श्रीरुद्राभ्यादिस्य श्रीरुद्रो देवता एका गायत्री छन्दः वर्षपाशुपत हवनाक्षं कर्म करिष्ये नमः शम्भवे च अग्निहोत्रात्रेऽङ्गुष्ठाभ्यां नमः मयो भवे च दर्शपूर्णमासात्मने तर्जनेभ्यां नमः नमः शङ्कराय च चातुर्मास्यात्मने मध्यमा अश्वबन्धो भविष्यामि विराट नृपतेरहं सर्वथा ज्ञानसम्पन्नः कुशलः परिरक्षणे ग्रन्थोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीडुजे अथो ये अस्य धत्वानोऽहं देव खम्यादियोमयं ओम यें पं भं ओम यं पं भं 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 ओम नमो भव చక్రవర్తులు ఉండేవాళ్ళు సార్వభౌములు ఉండేవాళ్ళు వాళ్ళు వర్షాల కోసం జనం కోసం పాడి పశు సంపద కోసం ఇటువంటి యాగాలు నిర్వహిస్తూ వాళ్ళు దేశం సుభిక్షంగా ఉండాలని చేసేవాళ్ళు. పీలేరులో ఓ వ్యక్తి హత్యకు గురయ్యారు. ఆయన భార్య కుమారుడు కలిసి చంపేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారంటూ మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కలకలం రేగింది. మృతుడి భార్య కుమారుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ కథనం మేరకు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం రామిరెడ్డి గారిపల్లికి చెందిన 45 సంవత్సరాల సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతో కలిసి పీలేరులోని డిష్ కాలనీలో నివసిస్తున్నారు. ఆయన స్వగ్రామంలో రేషన్ డీలర్. పీలేరులో ఎల్ఈడీ లైట్లు అద్దెకిస్తుంటారు. భార్య ఉమాదేవితో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. సుబ్రహ్మణ్యం పాకాలలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వచ్చి పీలేరు తిరుపతి మార్గం రామానాయక తండా సమీపంలో రహదారిపై శవమై కనిపించారు. సమాచారం అందుకున్న పీలేరు పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో అనుమానం వచ్చి విచారణ చేపట్టారు. భార్య ఉమాదేవి, కుమారుడు రోహిత్ సుబ్రహ్మణ్యాన్ని చంపి రోడ్డుపై పడేసి ప్రమాదంగా చిత్రీకరించారని మృతుడి తండ్రి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. మూటకట్టిన మృతుడి శవాన్ని మోసుకొచ్చి భార్య రోడ్డుపై పడవేయడం సీసీ కెమెరాల్లో నమోదు కావడం కీలక సాక్ష్యంగా మారింది. పూర్తి దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. అతని కుమారుడు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని 47 years డిష్ కాలనీలో ఉంటాడు. పీలేరు టౌన్ డిష్ కాలనీలో నివాసం ఉంటాడు. ఇతను ఇద్దరిని మన పీలేరు తిరుపతి రోడ్లో అతను రక్తగాయాలతో చనిపోయి ఉండగా అతనికి సమాచారం వచ్చి తండ్రికి వాళ్ళ కొడుకు కోడలికి తర్వాత కుమారునికి కూడా ఫోన్లు చేస్తుంటే ఉదయం నుండి కూడా వాళ్ళ అందుబాటులో రానందువలన ఆ డిష్ కాలనీలో ఉన్న కొడుకు ఇంటిపై చూస్తే ఇల్లు లాక్ చేయబడి ఉన్నట్టు తెలిపడం జరిగింది. తర్వాత దాంట్లో భాగంగా వాళ్ళు అనుమానము కొడుకు అంటే అది వాళ్ళ కోడలు ఉమాదేవి మీదనే వాళ్ళు అనుమానం వ్యక్తపరుస్తూ కొడుకు కోడలు చాలా రోజుల నుంచి గొడవ పడుతున్నారని ఆ విషయంలో తన కొడుకు సుబ్రహ్మణ్యం రక్తగాయంతో చనిపోయి మరణించేదానికి అతని చావుకి వాళ్ళ కోడలు ఉమాదేవే కారణం అని చెప్పి ఈరోజు పీలేరు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది 302 మీకోసం అర్జీల పరిష్కారానికి జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. ప్రకాశం భవనంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జేసీ కల్పనా కుమారి, డిఆర్ఓ వెంకటరమణ్తో కలిసి బాధితుల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుండి వచ్చిన అర్జీల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కింద స్థాయి సిబ్బంది ఇచ్చే నివేదికలపై ఆధారపడకుండా జిల్లా స్థాయి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మీకోసం అర్జీలకు పరిష్కారం ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్లో సానుకూల ప్రజాభిప్రాయం పెంపు కోసం ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నందున అధికారులు కూడా అదే స్ఫూర్తితో మరింత చురుగ్గా పనిచేయాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. రెవెన్యూ సంబంధిత అంశాలను ఎప్పటికప్పుడు పరిష్కరించి వివరాలను అప్లోడ్ చేయాలన్నారు. విపత్తుల నివారణ సంస్థ మాధురి, డిపిఓ అనుపమ, బీసీ కార్పొరేషన్ ఈడి వెంకటేశ్వరరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
త్రిపురాంతకం మండలం మిట్టపాలెం సమీపంలో గత నెల 12వ తేదీ జరిగిన హత్య కేసులో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 2 పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు. డీఎస్పీ నాగరాజు మీడియాకు వెల్లడించిన వివరాల మేరకు పుల్లల చెరువు మండలం కలవకుంట్ల గ్రామానికి చెందిన వెంకటరామిరెడ్డి వ్యసనాలకు బానిసై అప్పుల పాలై కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. రామిరెడ్డి ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి రామసముద్రానికి చెందిన ఆయన మామ దేశిరెడ్డి వీరయ్య కొంతమేర పొలం అప్పజెప్పగా రామిరెడ్డి సాగు చేసుకుంటూ అక్కడే ఉంటున్నాడు. దీంతో కోపం పెంచుకున్న బావమరిది వీరారెడ్డి, నువ్వు ఇక్కడే ఉంటే నీ 10 లక్షల అప్పు తీర్చుకోవడానికి నీవు తీసుకున్న పొలం కూడా కాజేస్తామని, నిన్ను ఊరిలో లేకుండా చేస్తానని బెదిరించాడు. గత నెల 12వ తేదీన గ్రామానికి చెందిన అక్కిరెడ్డి, నాగ అంజిరెడ్డి వేరే గ్రామానికి చెందిన చిన్న మార్తయ్యతో మరో 2 కలుపుకొని మద్యం తాగుదామంటూ బావ రామిరెడ్డిని పిలిచాడు. మద్యం మత్తులో ఉన్న రామిరెడ్డిని ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. మద్యం అతిగా సేవించి బోర్లాపడి చనిపోయినట్లు చిత్రీకరించి శవాన్ని అక్కడే వదిలేసి నిందితులు పారిపోయారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం అనంతరం హత్య కేసుగా నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేసి మొత్తం 6 రామిరెడ్డి హత్యలో పాలు పంచుకున్నట్లు గుర్తించి 4 అరెస్టు చేయగా 2 పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. చెన్నంపల్లిను మిట్టపాలెం మధ్యలో దారిలో మోటార్ సైకిల్ స్టాండ్ వేసింది. అక్కడ నారు వెంకటరామిరెడ్డి అనే ఒక 37 సంవత్సరాల వ్యక్తి గోడ పడిపోయి ఉన్నాడు. అతనికి మద్యం సేవించే అలవాటు బాగా ఉంది అని ఒక రిపోర్టు మేరకు దీన్ని అనుమానాస్పదంగానే కట్టారు కేసు. ఎందుకంటే బండి పడిపోలేదు, బండికి స్టాండ్ పెట్టుకున్నారు. సో స్టాండ్ పెట్టి మనిషి పడిపోవటం ఏంటి, మోటార్ సైకిల్ పడిపోతే బండితో సహా పడిపోద్ది కదా, కొంత అనుమానం అప్పుడే వచ్చి అనుమానాస్పదంగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఈ కేసులో ఈ కేసుని మా ప్రియతమ ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు గారు కొంచెం ఈ విషయంలో దర్యాప్తుని కొంచెం లోతుగా చేయమని ఇచ్చిన ఆదేశాల మేరకు సో నేను ఇన్స్పెక్టర్ గారికి ఎస్ఐ గారికి కూడా ఈ కేసుని ఏదో మామూలుగా కాకుండా కొంత ప్రోబ్ చేయమని చెప్పడం జరిగింది. ఆ రోజు కేసు కట్టినప్పటి నుంచి దీని లోపలికి వెళ్ళినప్పుడు సో ఇది ఒక హత్య కేసు కింద మాకు హత్య చేసి ఈ విధంగా చేశారని తెలిసింది. ఈ హత్య చేసిన ప్రధానంగా సొంత బావమర్ది అనేటి వీరారెడ్డి, అట్లాగే అక్కిరెడ్డి, నాగాంజిరెడ్డి, మూర్తయ్య, వీళ్ళు 4 కాకుండా మరొక 2 దీంట్లో పాల్గొన్నారు. మొత్తం 6 వ్యక్తులు ఈ కేసులో నిందితులుగా పాల్గొన్నారు. సో ఇది ఎలా జరిగిందంటే ఈ వీరారెడ్డి తండ్రికి 2 పెళ్ళిళ్ళని, వీరారెడ్డి మొదటి భార్య కొడుకు. సో తర్వాత మళ్ళీ ఇతను ఇంకొక మరి వీరారెడ్డి వాళ్ళ నాన్నగారు అయినటువంటి వీరయ్య ఇంకొక పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. ఆ సంబంధానికి చేసుకునేటప్పుడు ఈ వీరారెడ్డికి సగం ఆస్తి పంచడం జరిగింది. తర్వాత ఈ 2వ భార్యకి వాళ్ళ నాన్నకి 2వ భార్యతో మళ్ళీ 2, ఒక మగపిల్లడు ఒక ఆడపిల్ల, అంటే ఈ మృతుని యొక్క భార్య 2 పిల్లలు. ఆ 2 పిల్లల్లో ఆ అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది, 2వ భార్య కొడుకు. ఇక ఇప్పుడు ఎవరైతే మృతుడు ఉన్నాడో ఆ మృతుడు భార్య మాత్రమే ఆ 2వ భార్యకి కలిగిన బిడ్డ. అంటే ఇప్పుడు ఈ ముద్దాయి వీరారెడ్డికి చెల్లెలు. ఈ మధ్యకాలంలో ఈ మృతుడైనటువంటి వెంకటరామిరెడ్డి కొన్ని ఏదో వ్యాపారాలని ఏదో కొన్ని అవి చేసి అప్పులు అవ్వడం జరిగింది. ఈ అప్పులైనప్పటి నుంచి కూడా ఈ అప్పులు తీర్చడానికి తన భార్యని వాళ్ళ నాన్న మీద కొంచెం ఒత్తిడి చేయడం జరిగింది. అట్లాగే
వాళ్ళ బావమరిది అయినట్టు వీరారెడ్డిని కూడా సో కొంత పొలం చేసుకుంటున్నా కానీ కొంత ఈ అప్పులు కూడా తీర్చమని ఒత్తిడి పెట్టడం జరిగింది. సహజంగా వీరారెడ్డికి ఇట్లా పొలము రెండో భార్య తండ్రి ఆస్తిని పొలం కూడా చేసుకుంటూ మళ్ళా అప్పులు కూడా కట్టమని ఒత్తిడి చేస్తున్నారని చెప్పేసి కొంత ఈ ఆస్తి తగాదాలు కొంచెం పీక్స్కి వెళ్ళింది. తర్వాత ఈ ఆస్తి మొత్తం కూడా అది ఆడపిల్లకి చెందటం, అల్లుడికి చెందటం కూడా ఇతనికి కొంచెం మనసులో కంటకంగా మారింది. సో ఈ ఆస్తి ఎప్పటికైనా కానీ ఈ బావమరిది ఉంటే క్లెయిమ్ చేసుకోవటమో లేకపోతే తండ్రికి పేరుతో మొత్తం ఆస్తిని నేనే వారసత్వంగా ఉండాలని ఒక ఆలోచనతో ఇతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నాను. సో దీంట్లో భాగంగా ఎలా చేయాలనే దాంట్లో భాగంగా ఇతనికి 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పరిపాలనలో మద్దిపాడు మండలం పెద్దకొత్తపల్లి గ్రామంలో 2 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ అన్నారు. పెద్దకొత్తపల్లిలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. వెనకున్న వాళ్ళందరూ సార్ బండెక్కుతారు, మహిళలందరూ ముందు ఈ వెనకున్న కార్యకర్తలందరూ ముందుకెళ్ళాలి. సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, అంజయ్యనగర్లో కమిటీ హాల్ నిర్మాణాలు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రామాభివృద్ధికి మరింత కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమంపై కరపత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్ర టీడీపీ కార్యదర్శి అడకా స్వాములు, మద్దిపాడు మండల టీడీపీ అధ్యక్షులు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు, కూటమి నాయకులు పోతినేని శ్రీనివాసరావు, నల్లూరి శ్రీనివాసరావు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మందపల్లి శ్రీనివాసరావు, నాయకులు గట్టినేని అయ్యన్న, గొల్లపూడి సుబ్బారావు, దార్ల రామారావు, శ్రీనివాసరావు, కె శైలజ, తిరుమల శెట్టి చిరంజీవి, సునీత తదితరులు పాల్గొన్నారు. సార్ ఒక్కసారి ఓకే సార్, జెండా పట్టుకున్నారంట. అదే లైట్ చెయ్యి. లైట్ చూపింది సరిగ్గా. కట్టేస్తారా? చూడండి అందరూ మాకు ఎందుకు ఎమ్మెల్యేగా మమ్మల్ని గెలిపించారో, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేశారో, మీరు అనుకున్న విధంగా మేము కూడా చేశామని సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా ఇంకా అభివృద్ధి సంక్షేమ పనులు చేస్తామని మీకు హామీ ఇస్తున్నాను. ఇదే కాకుండా తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉండాలంటే అందరూ కలిసి ఉండాలి. ఇటు పోతినేని శ్రీనివాస్ గారు, ఇటు నాగేశ్వర గారు, అయ్యన్న గారు, ఇతర తెలుగుదేశం నాయకులు. ఎందుకంటే పార్టీ గట్టిగా ఉంటే అందరు బతికుంటాం, పార్టీ పోతే అందరు పోతారు. అందుకని మనం చిన్న చిన్న విభేదాలు ఉన్నా కానీ మన పార్టీ కోసం తగ్గి పనిచేయాలనే విషయం నేను ఇంకొకసారి గుర్తు చేసి, నేను అభివృద్ధి విషయంలో, సంక్షేమం విషయంలో మేము పార్టీలు అతీతంగా చేస్తూ ఉన్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చి నటిస్తున్నాం. ఈ రోడ్లు వేసాం. ఎక్కడి నుంచి? పేర్నవేట నుంచి ఇక్కడ టీడీపీ వాళ్ళకి పొలాలు ఉన్నాయి, వైసీపీ వాళ్ళకి పొలాలు ఉన్నాయి. ఒక్కొక్క పొలం ఎకరా 5 లక్షలు పెరిగినాయి. టీడీపీ వాళ్ళకి పెరిగినాయి, వైసీపీ వాళ్ళకి కూడా పెరిగినాయి. సార్
సరే ఇలా 5-10 లక్షలు అందరికీ చేశాను. రాబోయే కాలంలో కూడా మేము అందరికీ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చే ఎలక్షన్లో, పంచాయతీ ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని వైసీపీ చీరాల ఇన్ఛార్జి కర్ణం వెంకటేష్ ఆరోపించారు. చీరాల ముక్కోణం పార్క్ వద్ద ఉన్న అంబేద్కర్ సర్కిల్లో వైసీపీ శ్రేణులు చేపట్టిన భారీ నిరసనలో వెంకటేష్ పాల్గొన్నారు. ప్రభుత్వం రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందంటూ మండిపడ్డారు. డిఎస్సిలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాతో పాటు ఇతర విభాగాల ఎంపిక ప్రక్రియలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని, దీనికి బాధ్యత వహిస్తూ సంబంధిత అధికారులు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో చేనేత కుటుంబాలకు ఏటా 24,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం గడిచిన 2 ఏళ్లుగా చేనేత కార్మికులను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ముఖ్యమంత్రి నిన్నటి పర్యటనలో 25,000 ఇస్తామని ప్రకటించినప్పటికీ పాత బాకీలతో కలిపి ప్రతి చేనేత కుటుంబానికి 75,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేగాక లబ్ధిదారుల సంఖ్యను గతంలో ఉన్న 84,000 నుండి 71,536కి తగ్గించడం దారుణమన్నారు. మహిళలకు నెలకు 1,500 ఇస్తామన్న హామీతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉచిత ఇసుక విధానం అమల్లో క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఉన్నాయని, సాక్షాత్తు సీఎం చీరాల్లో ఇసుక మాఫియా రాజ్యం వెళ్తోందని, దీన్ని వెంటనే అరికట్టాలని కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చారని, నెల రోజుల్లో ఇసుక అక్రమ రవాణాను అరికట్టకపోతే ఇక్కడికే వచ్చి పంచాయతీ చేస్తానని సీఎం చెప్పారని గుర్తు చేశారు. ఒకవేళ అధికారులు అక్రమ ఇసుక రవాణాను అరికట్టలేకపోతే బాధితుల తరపున వైసీపీ క్షేత్రస్థాయి పోరాటాలకు దిగుతుందన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అందరూ కూడా నా నమస్కారాలు. 3వ రోజు రిలే నిహార దీక్షలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా నాయకులందరూ కూడా చేయడం జరుగుతూ ఉంది. సామాన్య ప్రజలు ఎవరైతే ఇది ఇబ్బందిగా భావించారో వాళ్ళందరూ కూడా వచ్చి మద్దతు చెప్తూ ఉన్నారు. గత 3 రోజులుగా మేము చూస్తూ ఉన్నాం. ఇంత ముందున్న పరిస్థితులకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాకున్న పరిస్థితులు వ్యత్యాసం కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా 3,000 రూపాయలు యువకులందరికీ కూడా ఉద్యోగం రాని వాళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్పారు. నిరుద్యోగ భృతి అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఈరోజు ₹1 కూడా ఎవరికి కూడా ఇచ్చిన దాఖలు లేవు. అదేవిధంగా ఇప్పుడు డిఎస్సిలో దాదాపుగా 16,347 పోస్టులకి వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ దాంట్లో స్పోర్ట్స్ కోటా అని వాళ్ళందరూ జరిగిందని చెప్పి, అవతవకలు జరిగాయని చెప్పి మీరందరూ కూడా మీడియా ద్వారా మీరందరూ చూస్తూ ఉన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారనేది మీ అందరూ కూడా తెలుసు. బాధ్యత వహించి వాళ్ళు రాజీనామా చేయాలని చెప్పి మీ అందరం కూడా కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా గడిచిన కొన్ని నెలలుగా మీ అందరూ కూడా చూసుకుంటుంటే రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇంతకుముందు ఉన్న పరిస్థితులు గత 2 సంవత్సరాల ముందు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో కూడా స్పష్టంగా మీ అందరూ కూడా అర్థమవుతూ ఉంది. ఒంగోలు శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గోక్షేత్ర భవన్లో ఏర్పాటైన శ్రీగిరి చిన్మయ బాల విహార్ శిక్షణా తరగతుల్లో చిన్మయ మిషన్ ప్రబోధకులు స్వామి సత్యాత్మానంద పాల్గొని విద్యార్థులకు సూర్యోపాసనతో పాటు గాయత్రి ఉపాసన వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. తల్లిదండ్రులు, పెద్దలను, ఉపాధ్యాయులను గౌరవించవలసిన బాధ్యత విద్యార్థులపై ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఆదివారం ఉదయం నిర్వహించే చిన్మయ బాల విహార్ శిక్షణా తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీ రాణి కోరారు.
ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కొనసాగుతోంది. దోర్నాల మండలం రామచంద్రకోట గ్రామంలో ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను లబ్ధిదారులకు వివరించారు. సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు అర్హత ఉన్నప్పటికీ పథకాలు అందని వారి సమస్యలను కూడా తెలుసుకున్నారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించడం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. ఏ వైకాపా నాయకులైతే మా కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టారు. ఎన్నికల ముందరేమో పెద్ద పెద్ద మాటలు చెప్పాడు, మద్యపాన నిషేధం అన్నాడు. ఏమైందమ్మా, ఊరుకోడికి ఒక జగన్లో కల్తీ బ్రాండ్. ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. మన రాముడు లాంటి చంద్రన్న కావాలా లేదంటే రాక్ష టైం అయిపోయింది. 3 సంవత్సరాలు అయిపోయింది. టైం అయిపోయింది. DJ. Ganesh Bell. From. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి పాలనలో రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుందన్న ఎమ్మెల్యే దామచల జనార్దన్. కొప్పోలులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. ప్రకాశం భవనంలో బాధితుల నుండి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ రాజాబాబు, పలువురు జిల్లా అధికారులు. సమస్యల పరిష్కారంలో ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా పనిచేయాలని ఆదేశం. ఆస్తి కోసం బాబును పథకం ప్రకారం హత్య చేసినట్లు బాబుమర్దిపై కేసు నమోదు. 4 నిందితులు అరెస్టు.
పరారీలో ఉన్న 2 నిందితులు. డి న్యూస్లో నేటి మాట. ఎవరైనా చిన్న చిన్న విషయాలకే అబద్ధం చెప్తున్నారంటే వారు ఎలాంటి విషయంలోనైనా సులువుగా అబద్ధం చెప్పగలరు. డి న్యూస్ ఎంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.